సంస్థల ఎన్నికలు వచ్చాయంటే గ్రామాల్లో పోటీకి సై అంటే సై అంటారు. ఓటర్స్ ను తమ వైపు తిప్పుకునేందుకు దావతులతో ధూమ్ధాం చేస్తారు. కానీ ఈసారి ఎన్నికల్లో అలాంటి కోలాహలం కనిపించట్లేదు. అభ్యర్థులు బరిలోకి దిగాలంటేనే భయపడిపోతున్నారు. ఇంతకీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎందుకు జంకుతున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పోటీ చేసే స్థానిక నేతల్లో ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 హైకోర్టులో ఉండడమే ఇందుకు కారణం. ఈ నెల 8న విచారణ సందర్భంగా జీవోను హైకోర్టు కొట్టివేస్తే పరిస్థితేంటన్న ఆలోచనలో పడ్డారు కొందరు నాయకులు. ఒకవేళ ఎన్నికలు జరిగినా భవిష్యత్తులో ఈ ఎన్నికలు చెల్లవు అనే అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే గ్రామాల్లో ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. ఎవరిని గెలిపిద్దాం అన్న దానిపై ఓటర్లలో చర్చ జరుగుతుంది. కానీ ప్రస్తుతం గ్రామాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకవేళ హైకోర్టు బీసీ రిజర్వేషన్ల జీవోకు ఓకే చెప్పినా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. గతంలో ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నేతలు ఆరా తీస్తున్నారు. హైకోర్టు ఎన్నికలకు ఎలాంటి అడ్డు చెప్పకపోయినా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే బీసీ రిజర్వేషన్ల జీవో రద్దవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ జీవో ఆధారంగా ఎన్నికలు కూడా రద్దు చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు కోసం లక్షలు ఖర్చు చేసి గెలిచిన తరువాత సుప్రీంకోర్టు ఆ ఎన్నికలు రద్దు చేస్తే తమ పరిస్థితేంటని స్థానిక నేతలు తర్జన భర్జన పడుతున్నారు. అలా అని పోటీ చేయకుండా ఉంటే తమ రాజకీయ ఉనికే ప్రమాదమన్న ఆలోచనలో ఉన్నారు అభ్యర్థులు.